నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా. నేను శంకర్. మెదక్ జిల్లా చేగుంట మండలం బాలాజీ గార్డెన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్ర టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్ బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. రెండు పార్టీలు ఓట్లు కలిసినా డిపాజిట్లు రాలేదు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయి. కాంగ్రెస్ బీజేపీల గ్లోబల్ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్దాలు అని నిజామాబాద్ ఎన్నికల్లో తేలింది. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం నిజామాబాద్ ఎన్నికేనని అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం తన సతీమణి నిలబెట్టుకుంటే కూడా ఆయన గెలవలేకపోయినారు. 50,000 పైచిలకు మెజార్టీతో హుజూర్ నగర్ లో మనం గెలుపొందడం జరిగింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన హుజూర్ నగర్ లోనే 50,000 మెజార్టీతో ఓడిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఆయనకు దుబ్బాక కనీసం ఎల్లలు తెలివై మంత్రిగా ఉన్ననాడు ఒక్కనాడు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించలేదు. దుబ్బాక ప్రాంతం మీద కనీస అవగాహన కూడా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. అందువల్ల ఇలా హుజూర్ నగర్ ఫలితం, నిజామాబాద్ ఫలితం, రేపు తప్పకుండా దుబ్బాక ఫలితం కానీ ఎల్లుండి కాబోయే జీహెచ్ఎంసీ ఫలితాల్లో కూడా అదే ఫలితాలు పునరావృతమవుతాయి. మొన్న హుజూర్ నగర్, ఈరోజు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే. కారణం, ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. డిపాజిట్లు గల్లంతైనాయి. రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా డిపాజిట్ రాలే వాళ్ళకి. పోనీ రెండు కలుపుదాం అట్లన్నా డిపాజిట్ వస్తుందా అంటే, రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా నిజామాబాద్ లో డిపాజిట్ రాలేదు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 728 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తే బీజేపీ 56, కాంగ్రెస్ 29. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? విజయం అద్భుతమైన వార్ వన్ సైడ్. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలి రౌండ్లోనే ఆమెకు విజయం వరించింది. మొత్తం పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 14వ ఎమ్మెల్సీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత కవితకు ఎన్నికల గెలుపు ధృవీకరణ పత్రాన్ని అధికారులు అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకున్నారు. వారం రోజుల క్రితం రాయదుర్గం పిఎస్ లిమిట్స్ బిఎన్ రెడ్డి నగర్ లో జరిగిన భారీ చోరీని ఛేదించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ వెల్లడించారు. నేపాల్కు చెందిన నేత్రా బహదూర్ సాహి
ప్రకాష్ సాహి సీతలను అరెస్ట్ చేశారు. మరో 6 పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయల నగదుతో పాటు 300 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. మత్తుమందు ఇచ్చి చోరీ చేశారు. వంట మనిషిగా పనిచేస్తున్న జానకి కుక్ ఇంట్లో వారికి మత్తుమందు ఇచ్చింది. మధుసూదన్ రెడ్డి భార్య శైలజారెడ్డి మత్తుమందు ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడంతో ఆమెను కొట్టి కట్టేశారు. ప్రధాన నిందితుడు నేత్ర బహదూర్ సాహి గతంలో రాజేందర్ నగర్, బెంగళూరులో కూడా ఈ తరహా చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని ఆయన అన్నారు. 10 టీములు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని సిపి సజ్జనార్ అన్నారు. రాజేందర్ నగర్, మైలర్దేవపల్లి, అత్తాపూర్, హిమాయత్ సాగర్, నాసింగి, మణికొండ, గండిపేట తదితర ప్రాంతాలలో కురుస్తున్న వర్షం హిమాయత్ సాగర్ జలాశయానికి వస్తున్న వరద నీరు. ప్రస్తుతం నీటి మట్టం 1762.20, పూర్తి స్థాయి కెపాసిటీ 1764.50. హైదరాబాద్ పాత బస్తీ రైన్ బజార్లో కమేలీకి మస్జిద్ వద్ద ఇంట్లోకి నిత్యావసర వస్తువులు తెచ్చిన మహమ్మద్ అక్బర్ అలీ సామాన్లు సంచిలో వచ్చిన పాము. తెలియక ఇంట్లో సామాన్లు సదురుతున్న సమయంలో పామును చూసి భయపడ్డ కుటుంబ సభ్యులు. ఓ డబ్బాలో పాము రెస్క్యూ చేసి రైన్ బజార్ పోలీసులకు అప్పగించిన ఇంటి యజమాని. చౌటప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బ్రీజా కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో ఒక స్కూటీ పెట్రోల్ లీక్ అయి స్కూటీ మొత్తం దగ్ధమైంది. గాయపడిన వారు రంగారెడ్డి జిల్లా మాన్యగూడెం గ్రామానికి చెందిన వారు కాగా చెరువుగట్టులోని రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన 2ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక బైక్ పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. नको जा रहे माजिद. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని దేవుని తండ, జగదాంబ తండ అటవీ ప్రాంతాల్లో కరీంనగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి, వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 30 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి నాటుసారా తయారీకి బాధ్యులైన వారిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్, ట్రైనీ ఎస్ఐ అరాఫత్ తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటరమణ, వెంకటేశ్వరరావు మరియు వహీద్ మరియు సిబ్బంది శివరాజ్, రవీందర్, వినయ్, హమీద్, సుమన్ గౌడ్, సంజీవ్, నాగేంద్ర ప్రసాద్, యుగేందర్, లత మరియు రమ్య పాల్గొన్నారు. కాదు ఈయనే తీద్దాం. నువ్వే ఇక పలకొట్టు బండ బండి బండి ఆ బండి వచ్చేసి కదా బ్రేక్ కావాలి కింద అయితే ఫోటో కూడా కాదు. గంజాయి మత్తులో కొందరు యువకులు దారిలో వచ్చిపోయే వారిని రాళ్లతో దాడి చేసి గాయపరుస్తూ వారి వద్ద నుండి డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీ కేవ్ చౌరస్తా సమీపంలో కొందరు యువకులు రాత్రి అయితే చాలు గంజాయి సేవిస్తూ గంజాయి మత్తులో ఆ దారిలో వెళ్తున్న వారిపై కొద్ది రోజుల నుండి రాళ్లతో దాడి చేసి గాయపరుస్తుండటంతో బాధితులు ఆసుపత్రి పాలవుతున్నారు. రాత్రి అయితే చాలు ఆ రోడ్డును వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నా తమ ప్రాణాలు దక్కుతాయని గాయాల పాలైన వారు వాపోతున్నారు. వీరు చేస్తున్న ఆగడాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ ఆసుపత్రి ముందు ఓ హోటల్లో ఏఆర్ కానిస్టేబుల్ తో కలిసి ఉండగా భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. రూమ్ డోర్ కొట్టిన వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి తలదాచుకుంది భార్య. తన భార్య ఉద్యోగం పేరుతో వెళుతూ ఇతరులతో తిరుగుతుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు భర్త. అనంతరం హోటల్లో రూమ్ తీసుకుని కానిస్టేబుల్ తో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా కస్టమర్ ఫోన్ చేసింది, బ్యూటీ పార్లర్ నడుతా సార్ తను నమ్మకంతో నేను బయటకు పంపిస్తే నీ కాలు నొక్కినాక చూస్తే నేను మంచిగా సంసారం చేసుకుంటాను చెప్పేసి ఏంది వాళ్ళు ఇట్లానే నా చేసేది. అక్కతో అట్లనే చేస్తారా నువ్వు? అక్క బాధ నువ్వు చూసావా? నీ వల్ల నువ్వు నేర్పించిన మాటలకి నా పిల్లలను చెప్తాను, నన్ను చెప్తాను. ఎట్లా కనిపిస్తాం మేము? అది కాదు అర్ధరాత్రి గోడకూలి ఇంటిపై పడడంతో ఇంటిలో నిద్రిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గం మధ్యలో రామలక్ష్మి, ఆమె కుమారుడు మృతి చెందారు. మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాప్రా చెరువు నుంచి నాగారం చెరువుకు వెళ్లే నాలాలో శుభోదయ కాలనీ, శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో కల్వర్టు దగ్గర మధ్య సుమారు 2 నెలల పసిపాప మృతదేహం నాలాలో దొరికింది. ఈ పసిపాపను ఎవరైనా ప్రాణంతో ఉండగానే నాలలో పడేశారా లేక హత్య చేసి పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.